నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో వచ్చరికి మూవీ డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ రీసెంట్గా మహారాజా సినిమా వచ్చింది. ఆ సినిమా చాలా సూపర్ డూపర్ అంటున్నారు. బట్ ఆ సినిమా అయితే యావరేజ్గా ఉంది కొంతమంది అంటున్నారు. సో మీ గీతాకృష్ణ ఫిలిమ్స్ ద్వారా మీరు ఇచ్చే సందేశం అంటే కొత్త వాళ్ళకి కానీ అప్కమర్స్గా వచ్చే వాళ్ళకి కానీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను కూడా 2 days బ్యాక్ చూశాను సినిమాని. ఎందుకంటే మహారాజాలు 2 ఉన్నాయి. ఒక మహారాజా వచ్చి అమీర్ ఖాన్ కొడుకుతో ఒకటి ఉంది. ఓకే, అది కూడా బాగా తీశారు. మహారాజా 2 ఉన్నాయి ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే, తను డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అమీర్ ఖాన్ కొన్న బ్యాడ్ వలన వాళ్ళ అబ్బాయి ఫస్ట్ లాంచింగ్ అనమాట. అది బాగా తీశారు. అది బాగుంది యాక్చువల్గా. మన అనాదిగా వస్తున్న కొన్ని సాంఘిక దురాచారాల మీద తీశారు. మంచి సబ్జెక్ట్ అది. ఆ మహారాజా. ఇప్పుడు ఇది విజయ్ సేతుపతి మహారాజా గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గాను. అది గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ తరపున నేను సమీక్షిస్తున్నాను సుమా. ఎందుకంటే రివ్యూ చెప్పడం మానేశాను నేను. రివ్యూ చెప్పకూడదు అనేవాళ్ళు నేను ఒకప్పుడు చెప్పాను డబ్బులు తీసుకుని. అది ఇప్పుడు నేను ఎందుకు చెప్పట్లేదంటే అది కరెక్ట్ కాదు. కనీసం 3 రోజులు 4 రోజులు సినిమాని ఆడనేవాలి. దాని తర్వాత ప్రజలు అప్పుడు స్పందించాలి. ఇలాగనే వెళ్ళిపోయి యుఎస్ నుంచి ఒక రోజు ముందు ఒకటి చెప్పేయడం, ఒక రోజేమో దాని తర్వాత వీళ్ళు చెప్పేయడం, వీళ్ళతో మేధావుల్లాగా తప్పది. అది చూసి సినిమాలు వెళ్ళటం మానేస్తారు. వాళ్ళేదో నేనే మానేస్తాను. మీకు అర్థం ఇప్పుడు అది చూసి ఇంత దరిద్రంగా ఉంది అనుకుని కొన్ని సినిమాలు డెఫినెట్గా బాగుంటాయి. నేను మాన్నానుకో, బట్ నేను డెఫినెట్గా ఇక్కడ ఎన్ఆర్బిట్ దగ్గర కాబట్టి నేను ఎన్ఆర్బిట్లో చూస్తాను ఫిల్మ్. అక్కడ జనాలు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారో చూస్తాను అనమాట. నాట్ దట్ ఎవరన్నా పిలుస్తారు, ఫిల్మ్ ఛాంబర్లు వేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వాళ్ళే వేస్తూ ఉంటారు ఐమాక్స్లో. నేను వెళ్ళాను కాదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అక్కడ ఏదో మన ఫేస్ చూపించుకోవడం కోసం సమ్ ఐ డోంట్ లైక్ దట్. ఓకే, అంత బాగానే ఉంది అంటారు. ఇటువంటి సినిమా నాకు ఐడియా ఎందుకు రాలేదు అంటాడు రాజమౌళి. కలికి చూసి దరిద్రంగా ఉంది సినిమా అది. దరిద్రంగా ఉందా? చాలా దరిద్రంగా చెప్పాను కదా, మీరు ఎట్లనే నువ్వు చూసుకుంటలేదు మరి. చెత్త సినిమా అది. ఈరోజు ఐమాక్స్లోకి వెళ్ళి షో వేస్తారు, వీళ్ళందరూ పిలుస్తారు. నాకు ఎందుకు రాలేదు ఐడియా రాజమౌళి. అప్పుడు నీ మీద అభిప్రాయం కూడా పోయింది నాకు. అర్థమైంది. ఇప్పుడు అది సినిమా అది 2898 అలా ఉంటుందా అంటే ఒకసారి 1000 కోట్లు కలెక్షన్ కొట్టేసి ఇంకోటి చూసావా? నువ్వు చూసావా? అంటే ప్రొడ్యూసర్ బయటకు చెప్తున్నారు కదా. నేను చెప్తాను, నా దగ్గర 2000 కోట్లు ఉందని ఇప్పుడు. అంతే కదా, నమ్మి చేరాలి మీరు. అంతే కదా. ఓకే, ఇన్ని కోట్లు వచ్చినా అన్ని కోట్లు ప్రెడిక్ట్ చేస్తారు కదా, అన్ని తప్పయి. తర్వాత 100 కోట్లు ఖర్చు అయితే 200 కోట్లు అని చెప్తారు బడ్జెట్. 200 కానీ నిజంగా ఖర్చు పెడితే 600 కోట్లు చెప్తారు. అలాగే దీనికి 250 ఎంతో ఖర్చు అయితే ఫైనాన్స్తో కలిసి 600 కోట్లు 646,030 బాటా రేట్లో చెప్తారు అన్నమాట. నమ్మేస్తామని ఈ నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను యూట్యూబ్లోను. ఇవన్నీ శుద్ధ అబద్ధాలు. అది ఇంకోటి చెప్పాలన్నా ఈ సినిమా గురించి అడిగే కాబట్టి మహారాజా గురించి చెప్పండి. పాన్ ఇండియా సినిమా అనేది మనం ఖర్చు పెట్టే డబ్బులు వల్ల రిచ్నెస్, మంచి లొకేషన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని రియలిస్టిక్గా చేస్తారు. ఇలాగా మహారాజాకి ఏం అవ్వలేదు. ఒక విజయ్ సేతుపతి తప్ప మిగతా వాడికి అందరికీ అద్దనగాళ్లే అందులో. అద్దన పావళ. ఓకే, సో అనురాగ్ కశ్యప్ని ఇతని సినిమా అనేది మెచ్చుకున్నాడు కాబట్టి అతనికి ఒక మంచి వేషం ఇచ్చారు. ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్. గ్యాంగ్స్ ఆఫ్ యాసాపూర్ మంచి సినిమాలు తీసి ఫస్ట్లో సినిమాని బ్లాక్ ఫ్రైడే తీసి రిలీజ్ చేయడానికి కష్టపడి దాని తర్వాత దేవుడి అనే ఎందుకు చెప్తున్నట్టు తెలియాలి జనాలకి. హూ ఇస్ అనురాగ్ కశ్యప్ అని తెలియాలి. నువ్వేడు బాగా చెప్పాను, నీకు కదరా VP తెలియని వాళ్ళు చెప్తున్నాను. అర్థమైందా? సో వాళ్ళందరి కోసం తెలియాలని అనురాగ్ కశ్యప్ ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్. గ్యాంగ్స్ ఆఫ్ యాసాపూర్ ఫెంటాస్టిక్ తీశాడు. స్టడీ కెమెరా బాగా వాడి తీసింది అనమాట. అది టెక్నికల్గా కూడా తెలుసుకోవాలి. ఇది ఎలా తీశారు అంటే అలా తీశారు, పరిగెట్టారు స్టడీ కెమెరాలు పెట్టుకుని. స్టడీ కెమెరా తీయాలంటే దానికి అంత పర్సనాలిటీ ఉండాలి. అదేందా? సో ఒకప్పుడు నేను ఒక 30 years బ్యాక్ స్టడీ కెమెరా అంటే శ్రీపాల్ అని ఒక ఉండేవాడు. ఇండియా అంతటికి ఆడి కోసం వెయిటింగ్ మేము. ఏదో సాంగ్లో కిచ్చిరోళ్ళలో తీద్దాం ఉంటుంది. తర్వాత కొంతకాలం రసూలు కూడా కొంచెం హైట్గా ఉండాలి, బలంగా ఉండి హైట్గా ఉంటే నడు స్ట్రైట్గా ఉన్న వాళ్ళతో అలా పట్టుకోవాలి. నీ భుజాల మీద కూర్చుంటుంది. ఇదంతా హ్యాండ్లింగ్. ఇప్పుడు గింబల్ వచ్చేసింది కాబట్టి వాడలేదు. గింబల్ వచ్చేసింది కదా, ప్రతి VP గాడే పరిగెట్టిపోతాడు, వెరిపుషం గాడి పోతా కాళ్ళలోంచి పోతాడు, దాని కాళ్ళలోంచి. అంచేత కానీ స్టడీ కమ్ అందం స్టడీ కమ్దే. నడుచుకుంటూ ఆ ఫీలింగ్ అనమాట పరిగెడుతున్నప్పుడు. ఇది గెంబల్లో అది రాదు. గెంబల్లో అంతా ఆ లెవర్ మీద కూర్చుంటుంది. అది అంతా కూర్చోవడం వల్ల నీకు అందంగా వెళ్తుంది.
ఇలాగ వెళ్ళినా కూడా అందంగా వస్తుంది, అది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంత అందంగా ఉండకూడదు, కొన్ని షాట్లు జర్కీగా ఉండాలి, అది స్టడీ క్యామ్ చేస్తుంది. 2C కెమెరా అని ఉండేది అప్పుడు ఫిలిం ఉన్నప్పుడు, దాంట్లో అన్నింటినీ స్టడీ క్యామ్కి వాడేసేవారు. 3C వచ్చేసింది తర్వాత, 3C 435 535 కెమెరాలు వచ్చినాయి అప్పుడు. అవి పోయిన తర్వాత, ఫిల్మ్ పోయిన తర్వాత డిజిటల్ ఎవల్యూషన్కి వచ్చాం మనం. డిజిటల్ కెమెరా, ఫస్ట్ డిజిటల్ కెమెరా వాడింది ఎవరో నేనే, కాఫీ బార్ అనే సినిమా అమెరికా నుంచి తెప్పించి, ఇప్పుడు 13 ఏళ్ల క్రితం. కాఫీ బార్, కాఫీ షాప్ కన్నడ, తమిళ్లో నిమ్మడంగా 3 భాషలో తీశాను. నేను తీసిన తర్వాతే కమల్ హాసన్ తీశాడు ఉన్నై పోల వరవన్ అని, దాన్ని ఇక్కడ ఈనాడు అని పెట్టారు. అదేందా, కాకపోతే ముందు రిలీజ్ అయింది, అది మాకు కన్నడలో ప్రాబ్లం అయ్యి కొంత డిలే అయింది అనమాట. అది రెడ్ 1, ఫస్ట్ రెడ్ 1 వాడింది నేను. దాని తర్వాత రెడ్ 1 వాడినా కూడా కొన్ని రీల్స్ ఉన్నాయి, ఇంకా ఫిల్మ్ వాడాను. రెండింటిని కలిసి రిలీజ్ చేసాం అన్నమాట కాఫీ బార్. ఓకే, చిన్న హీరో కాబట్టి ఎక్కువ మంది తెలియదు అది. సో ఇప్పుడు మహారాజా గురించి మాట్లాడుకునే ముందు ప్రతిసారి చెప్తాను, సినిమా గురించి మాట్లాడే ముందు, పాన్ ఇండియా కంటెంట్, పాన్ ఇండియా ఉండాలి. దాన్ని ఒక మోస్తరుగా మరి అడుక్కు తినేటట్టు కాకుండా రియలిస్టిక్గా తీసిన, ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ లొకేషన్స్ కానీ, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ అవన్నీ ఉంటూ ఒక హుందాగా 4-5 భాషల్లో ఉన్న ఆర్టిస్టులను పెట్టుకుని తీస్తే అది పాన్ ఇండియా కదా లెక్క. పాన్ ఇండియా పబ్లిసిటీ చేసుకోవాలి, పాన్ ఇండియా యాక్టర్స్ని పెట్టుకోవాలి, ఓ బెంగాలీని, వాళ్ళని హిందీ, మరాఠీ, అక్కడ ఉన్న ఫేమస్ వాళ్ళని ఒక్కొక్క క్యారెక్టర్లు ఒప్పించి పెట్టుకుని ఒక మోస్తరుగా తీస్తే అందంగా, అది పాన్ ఇండియా. అంతేగాని ఎడారులు చెట్లు వేసేసి బుజ్జీలు, గిజ్జీలు, బజ్జీలు ఇవి ఎవరికి కాలయి అయినా ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పెక్టేషన్ వల్ల ఆడింది సినిమా. ఓకే, అదొకటి క్రిమినల్ ఒకటి, ఇతనికి ఎక్స్పెక్టేషన్ బాగా ఉంది ఆ సినిమా, కబీర్ సింగ్ అని, ఆ ఎక్స్పెక్టేషన్ తోటి ఆడేసిన సినిమా క్రిమినల్. నేను 100కు పచ్చాలు చెప్తున్నాను, వాటి వల్ల అసూయి కాదు, అదేదో పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకుంటాడు, పుల్లిలాగా ఉంటాయి, ఆ టైప్లో చేయకండి. పాన్ ఇండియా అంటే సబ్జెక్ట్ పాన్ ఇండియా. ఇప్పుడు హనుమాన్ అని ఆడిందా, అంతే మరి, అటువంటిదే. కాకపోతే మరి దానికి కూడా 35-40 కోట్లు అయింది, అబద్ధాలు తీసేస్తే కొన్ని 25 కోట్లు అయినా గొప్పే కదా. 10 కోట్లు అంటే చిన్న సినిమా ఎలాగ అయింది, పెద్ద సినిమాయే. ఈ రోజుల్లో సినిమాని 3 కోట్లు తీస్తారు ఈనాడు వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, ఈటీవీ 3 అని 2 crores 3 crores తీస్తున్నారు, వాళ్ళు ఓన్ ఓటీటీ డెవలప్ చేయడం కోసం. మంచి పద్ధతి. మరి ఆయన ఒకప్పుడు 3 crores బాబుల సినిమాకి ఇచ్చేవాడు కదా రామోజీరావు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు 3 crores అనేది చిన్నది అయిపోయింది. నలుగురు ఆర్టిస్టులు పెట్టుకోవాలి, టెక్నీషియన్ పెట్టుకోవాలి, అంచేత ఒక 25-30 crores తీసిన సినిమాని కూడా వీ కెన్ మేక్ యాజ్ అ పాన్ ఇండియా. పాన్ ఇండియా అనేటప్పటికి ఇది 100 కోట్లు ఖర్చు పెడతాడు, ఆర్టిస్టులు అందరికి కలిసి 75 కోట్లు ఇచ్చాడు, హీరోకి అందరు కలిసి 175. దీన్ని 400 కోట్లు 500 కోట్లు చెప్తున్నారు. వచ్చి కూడా ఏం చేస్తాడు, వాడి దగ్గర 50 కోట్లు ఉంటా కూడా 10 మంది, ఒక 2-3 ఫైనాన్షియల్ తోటి ఇదండి అంటే వాళ్ళకి తెలుసు ఇది అంత అవదని. కాకపోతే హీరో ఒకరిని పెద్ద రోడ్ని పెట్టుకుంటారు, ఒక 70 కోట్లు పెట్టుకుంటారు, మిగతా ఆర్టిస్టులు ఒక 30 కోట్లు పెట్టారు, దానికే 100 కోట్లు అయిపోయింది కాబట్టి దానికి 150 అని చెప్తారు, 200 చెప్తారు. చెప్పాలి, ఎందుకంటే దానికి బిజినెస్ అది. ఓకే, నేనంతే సినిమా తీసేవాళ్ళ కోసం, ఔత్సాహికుల కోసం చేస్తున్నాను. సినిమాని 5 కోట్లు కూడా పాన్ ఇండియా తీయొచ్చు, అది సారాంశం, మోరల్ ఆఫ్ ద స్టోరీ. సినిమా అనేది తీయటానికి యూ నీడ్ ఓన్లీ 5 crores ఇస్ ఎనఫ్. 5 నుంచి 50 వరకు బ్రహ్మాండమైన సినిమాలు తీయచ్చు. అదే కంటెంట్ పాన్ ఇండియా ఉండాలి. సపోజ్ ఇప్పటికప్పుడే సబ్జెక్ట్ చెప్తాను, ఎవడో తాజ్మహల్ మీద బాంబు పెట్టడానికి వెళ్తాడు, అక్కడికి 5 కోట్లు ఇస్తామని చెప్తాడు, ఇది కంటెంట్. 4-5 కుర్రోళ్ళు బయలుదేరతారు, దాన్ని పేల్చేయాలి. అయితే ఒకప్పుడు శివాలయం అది ఇలా కట్టేశారు వాళ్ళు, తాజ్మహల్ అని, దాన్ని పేల్చేస్తానికి 50 కోట్లు ఇస్తానని ఒక ఎవరో ఫెనటిక్స్, ఫెనటిక్స్ అంటే రిలీజియస్ ఫెనటిక్స్ అంటారు అనమాట, ఉన్మాదులు, మత ఉన్మాదులు. ఇలా 50 కోట్లు వస్తాయని చెప్పి 25 కోట్లు ముందు తీసుకుని బయలుదేరుతారు. మరి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్. ఇది పాన్ ఇండియా. వాట్ ఈస్ పాన్ ఇండియా? ఇట్ హ్యాస్ టు బి పాన్ ఇండియా కంటెంట్ హ్యాస్ టు బి. ఇది నిజంగా వెళ్ళిపోయి తాజ్మహల్ మరొకటి అదే అర్థమైంది నీకు. అది పగలు కొట్టాలంటే గ్రాఫిక్స్ చెప్తే పగలగొట్టచ్చు. ఈ హైటెక్ ఈ బిల్డింగ్లు అన్ని పగిలిపోయినట్టుగా ఒక 10 ఏళ్ల క్రితమే ఒక గ్రాఫిక్స్ అన్ని చేసింది, మొత్తం ఇదంతా నాశనం అయిపోద్ది. ఓకే, లెజెండ్ అనే సినిమా వచ్చింది ఒకటి. ఓకే, దాంట్లో ఇక్కడికి ఈ లెజెండ్ కాదు, తొట్టి లెజెండ్ కాదు, ఇది హాలీవుడ్ లెజెండ్. అర్థమైందా? సో విల్ స్మిత్ యాక్ట్ చేసాడు. మొత్తం న్యూయార్క్ అంతా గడ్డి మొలిచి ఉంటుంది.